హాయ్ అండి. ఈజీగా బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇలా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా బ్లౌజ్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని బ్లౌజ్ పీస్ పైన నేను ఏ విధంగా పెడుతున్నానో అదే విధంగా పెట్టేసేయండి. చూడండి 1 ఇంచ్ అంటే కుట్టుకు 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టేసుకోండి. నెక్స్ట్ నడుము సైజ్ చూడండి 2 ఇంచెస్ ఎక్స్ట్రా నేను పెట్టేసుకొని మార్జిన్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ గల్లాకి సేమ్ పైన 1 ఇంచ్ కింద 1 ఇంచ్ తీసుకొని డాట్ పెట్టేసుకోండి. ఎత్తు కూడా మనం కుట్టు పెట్టేసుకోవాలి కాబట్టి పైన కూడా నేను 1 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. నేను ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నానో అదే విధంగా మార్కింగ్ చేసుకోండి. సేమ్ గల్లా అంటే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే 2 ఇంచెస్ తీసుకోండి. కొద్దిగా లావు ఉండే వాళ్ళకైతే 2.5 ఇంచెస్ సరిపోతుంది. పైన కింద ఈ విధంగా 2 ఇంచెస్ తీసేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. నేను రౌండ్ షేప్లో తీసుకుంటున్నానండి. ఇలా రౌండ్ షేప్లో తీసుకోవాలంటే 1 ఇంచ్ అనేది ఇలా పెట్టేసుకొని కర్వ్ అనేది ఇలా డ్రా చేసుకోవాలండి. పర్ఫెక్ట్ షేప్లో రౌండ్ నెక్ అనేది వస్తుంది. ఓకే అండి. చంక దగ్గర ఈ విధంగా అటు ఒక లైన్ ఎత్తుకి ఒక లైన్ తీసుకోండి. ఇక్కడ అయితే 1.5 ఇంచ్ అయితే తీసుకొని కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలండి. అంటే హ్యాండ్ పెట్టేస్తాము ఇక్కడ దానికోసం. ఓకే అండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ ఎటు కదలకుండా స్టేబుల్గా ఉండేలా చూసుకోండి. ఓకే అండి. ఇలా ఈ విధంగా మన కత్తెరనే ఈ విధంగా తిరగాలండి. బ్లౌజ్ పీస్ని అయితే కదిలించకుండా ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి. మెజర్మెంట్స్తో తీసుకుంటే వస్తుందండి, కాకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. అందుకోసమే ఇలా బ్లౌజ్ పీస్ పెట్టేసి నేను కట్ చేస్తున్నాను. ఓకే అండి. వెనుక భాగం అనేది వచ్చేసింది. గల్లా సైడు 3 ఇంచెస్ తీసుకోవాలి. అంటే ముందు భాగం కోసం అండి నేను తీసుకునేది. గల్లా సైడు 3 ఇంచెస్, నడుము సైడు 2 ఇంచెస్ ఈ విధంగా తీసుకొని బ్లౌజ్ని నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే అండి. బ్లౌజ్ పీస్ పైన ఈ వెనకాల భాగం క్లాత్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. స్ట్రైట్గా పెట్టేసుకోకండి. ఇలా ఈ విధంగా క్రాస్లో పెట్టేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా మెజర్మెంట్స్ తీసుకోండి. చూడండి, ఎత్తు నుండి కిందికి ఫోల్డ్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి స్ట్రైట్గా 2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని అదేవిధంగా ఇలా నడుము సైడు మన హ్యాండ్ దగ్గర ఏ విధంగా ఉందో బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా అదే విధంగా డ్రా చేసుకోవాలి. ఇగో ఈ విధంగా కర్వ్ షేప్లో తిప్పాలండి మనం కిందికి, అంటే ఫ్రంట్ భాగానికి. నెక్స్ట్ బ్లౌజ్ పీస్కి పైనుండి కిందికి 3 ఉక్సెస్ లేదా కింద క్రాస్ పట్టి వదిలేసి మిగిలిన భాగం ఉంది కదా, అది ఈ విధంగా తీసుకోవాలి. అంటే మనం కుట్లకు వదిలేసుకోండి. 1 ఇంచ్ పైన కింద కుట్లకు వదిలేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. సేమ్ ఇలా లైన్ డ్రా చేసుకొని కర్వ్ షేప్ అనేది తింపేసేయాలి. ఓకే అండి. చూడండి ముందు భాగం అనేది ఏ విధంగా వచ్చిందో. ఓకే అండి. ఇలా వస్తే మనకు ఫ్రంట్ సైడ్ అనేది షేప్ పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను వీడియోలో ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో అదే విధంగా కట్ చేసేయండి. హ్యాండ్ అనేది కంపల్సరీ అలా పెట్టేసేయాలి. హ్యాండ్ పెట్టకపోతే మాత్రం బ్లౌజ్ పీస్ అనేది అటు ఇటు కదులుతుంది.
అలా కదిలితే మనం కట్ చేసేది సైడ్కి వెళ్ళిపోతే మళ్ళీ బ్లౌజ్ అనేది ఖరాబ్ అయిపోతుంది కాబట్టి. ఓకే అండి, ఫ్రంట్ భాగం అయితే అయిపోయింది. నెక్స్ట్ మిగిలిన బ్లౌజ్ పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 4 లేయర్స్ వచ్చేలాగా చూసుకోండి. ఎందుకు అంటే నేను హ్యాండ్ తీసుకుంటున్నాను, ఇది హ్యాండ్ కోసం. బ్లౌజును ఈ విధంగా తీసుకోండి. ఇలా ఈ విధంగా పట్టుకొని నేను వీడియోలో ఏ విధంగా అయితే పెడుతున్నానో బ్లౌజ్ని అదే విధంగా పెట్టేసేయండి. పైపింగ్ చేయాలనుకుంటే 1 ఇంచు, లేదు ఫోల్డింగ్ చేస్తాను అనుకుంటే 2.5 ఇంచ్ పెట్టేసుకొని మన కుట్టుకు ఎంత అయితే పడుతుందో అంత స్పేస్ వదిలిపెట్టుకొని డాట్స్ అనేది పెట్టేసేయాలి. ఓకే అండి, ఈ విధంగా కట్ చేసేయాలి. బ్లౌజ్ అనేది లోతులు తీయాలి అని అంటారు కదండి, అది నేను ఇప్పుడు తీయలేదండి. స్టిచ్చింగ్ చేసే టైంలో మీకు చూపిస్తాను ఏ విధంగా తీయాలో. ఓకేనా, చూడండి ఈ విధంగా డాట్ పెట్టేసుకొని ఎక్స్ట్రా భాగం అనేది కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా భాగం అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఓకే అండి, హ్యాండ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకొని సేమ్ 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోండి. దేనికోసం అంటే ఇది ముందు క్రాస్ పట్టీల కోసం. ఓకేనా, క్రాస్ పట్టీ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ భాగము 3 ఇంచులు. క్రాస్ పట్టీ ఎప్పుడైనా 10 ఇంచెస్ ఉండేలాగా తీసుకోండి, అంటే 10 ఇంచులు అనేది ఉండాలి కంపల్సరీ. లేదు మాకు ఆ విధంగా తెలియదు అనుకుంటే ఇలా ఈ విధంగా బ్లౌజ్ ఫ్రంట్ ఎంతైతే ఉంటుందో అంత మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఓకే, ఇలా తీసుకొని ఫ్రంట్ 3 ఇంచెస్, బ్యాక్ లాస్ట్లో 2 ఇంచెస్ తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలా డ్రా చేసుకొని కట్ చేస్తే మాత్రం మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ షేప్లో వస్తుందండి. ఈ విధంగా తీసుకొని కట్ చేసేయాలి. ఓకే అండి, క్రాస్ పట్టీ కూడా అయిపోయింది. నెక్స్ట్ నడుము పట్టీ తీసుకుంటున్నాను. నడుము పట్టీ అనేది 2 ఇంచులు ఉంటే సరిపోతుందండి. మీకు ఎంతైతే సైజు కావాలనుకుంటే అంత కట్ చేసుకోండి. ఓకే అండి, ఇలా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఇది వెనకాల భాగము. నెక్స్ట్ ఇది ముందు భాగం అండి, చూపిస్తాను. ఇది ముందు భాగము. డాట్స్ అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తానండి. లోతులు కూడా అదే విధంగా చూపిస్తాను హ్యాండ్కి. నెక్స్ట్ క్రాస్ పట్టీ, ఉక్సుల పట్టీ మనము గల్ల కట్ చేసుకున్నప్పుడు వస్తుంది కదండి రౌండ్ షేప్లో, అది నేను ఉక్సు పట్టీకి తీసేసుకుంటాను. అంటే ఈజీగా అవ్వడం కోసం నేను ముందే పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి నడుం పట్టీ.